అసలు వినాయక చవితికి బుక్స్ ఎందుకు దేవుడి దగ్గర పెడతాం? అలానే పర్టికులర్ గా ఈ పండగకి మట్టి విగ్రహాన్ని చేసి ఎందుకు పూజిస్తాం? మరి లాస్ట్ లో నిమజ్జనం ఎందుకు చేస్తాం తెలుసుకుందామా? వినాయకుడు జ్ఞాన స్వరూపుడు, ముఖం అనేది జ్ఞానానికి గుర్తు. అలాంటిది వినాయకుడికి గజ ముఖం ఉంటుంది, అంటే చాలా నాలెడ్జబుల్ అని అర్థం. వినాయకుడు వ్యాసుడు చెప్పినట్టే మహాభారతం రాస్తాడు, కానీ దానికి ముందు ఒక పందెం పెట్టుకుంటారు. అదేంటంటే వ్యాసుడు ఆపకుండా స్టోరీ చెప్పాలని, అలానే వినాయకుడు ఆపకుండా అర్థం చేసుకుంటా స్టోరీ రాయాలి అని. వినాయకుడు రాస్తూ ఉండగా కలం ఆగిపోయింది, కానీ పట్టుదలతో ఆ పని పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో తన దంతాన్ని తీసి మహాభారతం రాసి కంప్లీట్ చేస్తాడు. అందుకే ఏకదంత అని అంటాం. ఇక్కడ అర్థం చేసుకుంటూ ఫాస్ట్ గా ఏ ఆటంకం వచ్చినా డెడికేషన్ తో కంప్లీట్ చేశారు కాబట్టి ఆయనకున్న డెడికేషన్ నాలెడ్జ్ మనకి రావాలి అనే ఉద్దేశంతో మనం బుక్స్ పెడతాం. మట్టి వినాయకుడు ఎందుకు చేసుకుంటామంటే నార్మల్ గా వినాయకుడు పసుపులో నుంచి పుట్టాడు, కానీ పసుపుతో పెద్ద పెద్ద విగ్రహాలు చేయడం సాధ్యం కాదు. అందుకే పసుపు లాంటి పవిత్రత కలిగిన మట్టిని ప్రతీకగా తీసుకొని వినాయకుడు విగ్రహం తయారు చేయడం ఆచారం. మట్టి కూడా భూమాత యొక్క భాగమే కాబట్టి అది పవిత్రమే. అందుకే మనం మట్టి వినాయకుడిని పూజించి చివరిలో ఆయన్ని నిమజ్జనం చేస్తాం. ఇది ఒక జీవిత సత్యం లాగా. మట్టిలోనే పుడతాము, జీవిస్తాము, కలుస్తాము. అలానే విగ్రహం కరుగుతుంది, పండగ ముగుస్తుంది, కానీ గణపతి మన మనసుల్లో అలానే ఉంటారు.